దావోస్ బయలుదేరిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారుల బృందం దావోస్కు బయలుదేరి వెళ్ళింది. గన్నవరం నుంచి ఢిల్లీకి బయలుదేరిన సీఎం చంద్రబాబు వెంట దావోస్ బృందంలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ కూడా ఉన్నారు. ఢిల్లీలో రాత్రి 1:45 బయలుదేరి సోమవారం ఉదయం భారత్ కాలమానం ప్రకారం 11 గంటలకు సీఎం చంద్రబాబు జ్యూరిచ్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2:30 గంటలకు జ్యూరిచ్లోని స్విట్జర్లాండ్ భారతీయ రాయబారి మృదుల్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. అనంతరం సీఎంతో సమావేశం కానున్న ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా, సహాధ్యక్షులు రిధిమా లుల్లా, స్వనీత్ సింగ్ సాయంత్రం 4 గంటలకు భారత్ ఎంబసీ ఆధ్వర్యంలో జ్యూరిచ్లో నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొని తెలుగువారిని ఉద్దేశించి మాట్లాడతారు. డయాస్పోరా సమావేశం అనంతరం జ్యూరిచ్ నుండి రోడ్ మార్గాన దావోస్ కు సీఎం చంద్రబాబు బయలుదేరతారు. దావోస్ లో తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మరితో వివిధ దేశాల ప్రతినిధులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు.